ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిస్వార్థంగా పోరాడిన తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హనుమంతు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రోజు పరిగి పట్టణంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని గత కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లుగా పట్టించుకోలేదని, కొందరికి మాత్రమే కొన్ని అవకాశాలు కల్పించారని, చాలామంది ఉద్యమకారులను కనీసం కన్నెత్తి చూడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉద్యమకారులను గుర్తించి వారిని అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాధిద్దాం మహనీయుల ఆశయాలను, సాధిద్దాం మహనీయుల ఆశయాలను. ఏదైతే అనుకున్నటువంటి తెలంగాణ వచ్చింది, ఎవరైతే దాని గురించి పోరాటం చేసిరో, కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజంగా తెలంగాణ లేదు. కానీ తెలంగాణ సిద్ధించడకు ఎవరైతే ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్లకు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము వంచింది, మోసం చేసింది, దగా చేసింది. ఇప్పుడు అనుకున్న ప్రభుత్వం వచ్చింది, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కష్టపడి పనిచేసిరో, ఉద్యమం గురించి తెలంగాణ గురించి ప్రయత్నం చేసిరో, పోరాడిరో, కొంతమంది అయినా కేసులు వేయడం జరిగింది. ఆ యొక్క కేసును ఈ యొక్క ప్రభుత్వం ఎత్తేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు తెలంగాణలో ఇప్పుడు ఉద్యమకారులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దగాపడి మరి మిగిలిపోయినారు. వారికి ఎటువంటి అవకాశాలు రాలేదు, రాజకీయంగా కానీ లేకపోతే వారికి వెసులుబాటు కానీ ఎటువంటి కూడా ఇంకా రాని వాళ్ళు చాలా ఉన్నారు. అందువలన కేవలం అప్పుడు బీఆర్ఎస్కు వత్తాసు పలికినటువంటి కొంతమందికి మాత్రమే మరి కొన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను అందరూ గుర్తించి వారు ఏదైతే కోరుతా ఉన్నారో వారు, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అపారమైనటువంటి విశ్వాసం ఉంది, తప్పకుండా మనకు ఒక న్యాయం కలుగుతున్నటువంటిది ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి వారికి మరి 250 గజాలు మరి మీరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందే 250 గజాలు ఇస్తామన్నారు. అదేవిధంగా కొన్ని అవకాశాలు ఇస్తామన్నారు. చాలామందికి కూడా మరి రాజకీయంగా కూడా అవకాశాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మీరు మన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి తగు విధంగా న్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మీకే అందుబాటులో ఉంటారు, మీకే విన్నట్టుగా ఉంటారు, మీకు ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి దానిని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బట్టి విక్రమార్క గారు కూడా ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ సిద్ధించుటకు ఎవరైతే ఉద్యమం చేపట్టినో వారికి తగు విధంగా అన్ని విధాల మీరు న్యాయం చేయాలని, వారి యొక్క సమస్యలు తీర్చాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 22 తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అక్కడ కొంత క్లారిటీ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ మీ ఎంబడే ఉంటారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను కె హనుమంతు ముదిరాజ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరి టీఎస్ఆర్టీసీ మరి అందరూ కూడా పనిచేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి. దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం ఆదుకోలేదన్న వాస్తవం, సత్యం ప్రజల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమ వేదిక తరపున పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రేపు జరగబోయే 22 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కనుక మేము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సార్, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విధానాన్ని ఇప్పుడైనా అమలు చేయండి అని ఒకసారి విజ్ఞప్తి చేస్తాము. అమలు చేసి ఉద్యమకారులను ఆదుకోవాలి, అది చరిత్రలో నిలుస్తుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఉద్యమకారులు అయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకుడు కొనసాగుతున్న గోవిందరెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ
జిల్లా సెక్రటరీ, మరి ఆర్టీసీ ఉద్యమ నాయకుడుగా గతం నుండి కూడా, అదేవిధంగా మా శ్రీనివాస్ నాయక్ తాను కూడా జేఏసీ నుండి చాలా ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది. అన్న శ్రీనివాస్ గారు కూడా, అంటే పరిగిలో ఒక పెద్ద చరిత్ర ఉంది ఉద్యమానికి, ఇక చెప్పబోం. కానీ నాటి ముఖ్యమంత్రి కూడా విన్నవించినటువంటి ఉద్యమం ఇక్కడ మొదలుకొన్నది. నాటి చంద్రబాబు ఏదైతే ఉద్యమంలో వచ్చిన సమయంలో ఉద్యమకారుల ఒక ఆవేదన, ఆకృత, రెండు కళ్ళ సిద్ధాంతానికి మీరు మీ పార్టీ సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి ఒక ఉద్యమం ఉధృతం ఏర్పడ్డది. మేము ఇక్కడ నుంచే మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆల్ పార్టీస్ తెలంగాణ రాష్ట్రం కావాలని వివిధ సంఘాల నాయకులు కూడా ఉద్యమాన్ని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మేము ఏమడుగుతున్నామంటే ఉద్యమకారులను ఆదరించండి, ఆదుకోండి అని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో మేము పార్టీల, కులాలకు, మతాలకు అతీతంగా ఒక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. నమస్తే.